పాకిస్తాన్‌లో ఒక తరహా పిచ్చోళ్ళు ఉంటారు. అది తమ దేశం గొప్పదని అది తప్పులేదు. ఆ దేశ పిచ్చి ఉండాలి కూడా. కానీ శత్రు దేశాన్ని తక్కువగా అంచనాడు. చైనాతో యుద్ధంలో ఇవాల్టికి ఇవాళ మొత్తం చైనాని భస్మీపట్లం చేస్తామనే పిచ్చి మాట నేను మాట్లాడను. పాకిస్తాన్ మొత్తాన్ని మనం పరిపాలించేస్తామని కూడా నేను మాట్లాడను. ఎందుకంటే నాకు దేశం పట్ల ప్రేమ ఉంది, భక్తి ఉంది. ఆ దేశాల పట్లన చిరాకు కూడా ఉంది. కానీ నేలను విడిచి సాము చేయలేము. పాకిస్తాన్ని మనం పరిపాలించడం అసాధ్యం, అంత దరిద్రపు దేశాన్ని. ప్లస్ ఒక దేశం మొత్తాన్ని ఇంకొక దేశం ఆక్రమించుకుని పరిపాలించడం ఈనాటి కాలంలో అసాధ్యం. పాత రోజుల్లో రాజుల కాలంలో సాధ్యం తప్పింది. అందుకనినే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా దాడి చేసినా ఏం చేయలేకపోయింది. కోట్లు పోసింది అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో. కానీ చివరికి మళ్ళీ వాళ్ళ దేశం వాళ్ళదే అన్నటువంటి ఫీలింగే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం వెళ్ళి పాకిస్తాన్ ఎందుకు చేయాలా, లేకపోతే చైనాని ఎందుకు చేయాలా? వాళ్ళు మన దేశం మీదకి వచ్చినా అసాధ్యమైనటువంటి పని. యుద్ధాలు అనేటటువంటిది నార్మల్గా నడుస్తుంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పాకిస్తాన్ సిద్ధమైపోతుందట అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి, భారతదేశపు అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి, ఇజ్రాయెల్ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి. ఆడు కనీసం దేశం దాటి భారత్ మీదకి పరిగెత్తుకు రావడానికి ఆడి వల్లగాల. సాచి 2 కొడితే పరిగెత్తుకుంటూ మోకాళ్ళ మీద కూర్చున్నాడు. సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి బతిలాడుకుని చెప్పించుకున్నాడు. అట్టంటోడు వాళ్ళ దేశాన్ని గురించి ఇలాంటి గొప్పలు చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది నడుస్తుంది.